మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యొక్క సెట్టింగ్ ఆన్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ డేటా చాలా వరకు సేవ్ కావచ్చు. డైలీ రీల్స్ చూసినా, వీడియో స్క్రోల్ చేసినా కూడా డేటా అనేది ఫాస్ట్‌గా అయిపోవడం అయితే జరగదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉంటారు, స్టోరీస్ చూస్తూ ఉంటారు, ఫోటోస్ కూడా చూస్తూ ఉంటారు. అలాగే మీ మొబైల్ డేటా అనేది చాలా తొందరగా అయిపోతుందన్నమాట. ముఖ్యంగా 1 జీబీ లేదా 1.5 జీబీ డేటా డైలీ ప్యాక్ వస్తది కదా! వాళ్ళకైతే ఇది పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మందికి తెలియని ఒక సింపుల్ సెట్టింగ్ అయితే ఉంది. ఆ ఒక సింపుల్ సెట్టింగ్‌ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఆ యాప్ మొబైల్ డేటా అనేది తగ్గించుకోవచ్చన్నమాట. చాలా వరకైతే మీ డేటా అనేది యూజ్ కావడం జరగదు. దానివల్ల కొన్ని సిట్యుయేషన్‌లో మీ డైలీ డేటా యూసేజ్ అనేది తగ్గుతుంది. ఈ వీడియోలో ఒక సింపుల్ సెట్టింగ్ చెప్తాను. అది ఎనేబుల్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. సో మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందైతే మీతో ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్‌లోకి ఫస్ట్ టైం వచ్చుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేసుకోకుంటే లైక్ కూడా చేసుకోండి. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రైట్ సైడ్ కింద ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. మన ప్రొఫైల్ అని చెప్పేసి సింపుల్‌గా అయితే మీరు దీనిపై క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, సింపుల్‌గా అయితే మీకు ఒక ఆప్షన్ చెప్పేసి వచ్చిందిగా, ఇక్కడ రైట్ సైడ్‌లో పైన ఒక 3 లైన్స్ వచ్చాయి. సింపుల్‌గా అయితే మీరు ఈ 3 లైన్స్ పై క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందు అయితే కొన్ని అయితే ఆప్షన్స్ అయితే ఇలా రావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం కిందికి వచ్చి చూస్తే ఇక్కడైతే ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ అని చెప్పేసి సింపుల్‌గా అయితే మీరు మీ మొబైల్‌లో మన డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ ఆప్షన్పై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, మీ ముందైతే ఇలాంటి ఒక 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు డైలీ డేటా సేవర్ అని చెప్పేసి వచ్చింది. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ మీడియా క్వాలిటీ అని చెప్పేసి వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో అయితే బై డిఫాల్ట్ అయితే ఇక్కడ మన డేటా సేవర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే ఆఫ్ చేసి పెట్టుకుందన్నమాట. సో సింపుల్‌గా అయితే మీరు దీన్ని అయితే ఆన్ చేసుకోండి. మీరు ఎలా దీన్ని ఆన్ చేసుకుంటారో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, మీ ముందైతే ఇలా అయితే ఆన్ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా క్వాలిటీ అని చెప్పేసి ఉంది కదా, మీడియా అప్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి సింపుల్‌గా అయితే మీరైతే ఈ మీడియా క్వాలిటీని అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడైతే ఎలా మీరు ఈ డేటా సేవర్ ఆప్షన్ ఆన్ చేసుకుంటారో మీ డేటా అనేది చాలా లిమిట్లో అయితే ఇక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎలా అంటే మీరు ఎప్పుడైనా మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు రీల్స్ చూస్తారు కదా, రీల్స్ చూడడానికి ఇలా వస్తారు కదా, అక్కడ ఏమవుతుంది అంటే మీ డేటా అనేది చాలా తక్కువ యూజ్ అవుతుంది. ఎలా భయ్యా అంటే మీ రీల్స్ అనేటివి చాలా హెచ్‌డీలో అయితే రావన్నమాట, లో క్వాలిటీలో వస్తాయి. అప్పుడు ఏంటంటే డేటా అనేది చాలా తగ్గుతుందన్నమాట యూజ్ కావడం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ డేటా అనేది తగ్గించుకోవచ్చు. అంటే మీ డేటా అనేది చాలా వరకు అయితే సేవ్ అవుతుందన్నమాట. డైలీ డేటా అనేది ఖతం కాకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో కంపల్సరీగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు మన ఛానల్‌లోకి ఫస్ట్ టైం వచ్చుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం కలుసుకుందాం ఒక కొత్త నెక్స్ట్ వీడియోలో. జై హింద్.